జీరో టికెట్స్ ఇవ్వటం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం బాధ్యతలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల నుంచి ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వైఖరి పట్ల ఏ విధంగా ప్రజా ఆరోగ్యం పేద ప్రజలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్స్ను పెంచడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం జరగటం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా ఉంది వారి పరిస్థితి అంటే, నవ్వి పొదురు గానక నాకేమో సిగ్గు అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. మేమందరం సుదీర్ఘ రాజకీయ జీవితాల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి వారి టీఆర్ఎస్ నాయకుల వైఖరి చూస్తూ ఉంటే మాకు అందరికీ కూడా వారిపైన జాలేస్తోంది, సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఏ విధంగా ఉందంటే, 10 సంవత్సరాలు కాదు, ఈరోజు అధికారం వారి సొంతంగా ఇంకెవరు ఈ రాష్ట్రాన్ని పాలించొద్దు అని నియంతృత్వ ధోరణి ఈనాటి వరకు కూడా ఓడిపోయినా వారి వ్యవహార ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదని స్పష్టంగా కనబడతా ఉంది. ఓటమి తర్వాతన్నా ప్రజలకు సంబంధించిన నాడిని అర్థం చేసుకుంటారని మేము ఆశించినాం. కానీ మాకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజా ఆలోచనతో సంబంధం లేదు, మేము ఈ విధంగానే నియంత్రిత ధోరణితో ఉంటామని వారు అనునిత్యం వారి వ్యవహార శైలిలో కనబడతా ఉంది. నిన్ననో మొన్ననో ఒక ప్రచురణ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ హామీల పైన. ఒక పుస్తకాన్ని రూపంలో తీయడానికి ప్రయత్నం చేసిండ్రు. మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నాం. 2014 నుంచి 2023 వరకు దాదాపు 3500 రోజులు ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకులు పాలించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి. 3500 35 రోజులు కూడా గడవలే. 35 రోజులు 3500 రోజులు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వేరే ఇతర పార్టీలు 35 రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేక నియంత్రిత ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోలో పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
టీఆర్ఎస్ పార్టీ వారు. ముప్పై 35 రోజులు ఫలితాలు వస్తే 25 రోజులు కాలే పరిపాలన మొదలై. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గొగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? ప్రజలకిచ్చిన వాగ్దానాలు, ప్రజలకిచ్చిన గ్యారంటీలో, ప్రజలు కోరుతా ఉన్న మార్పులో మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకిచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో చెప్పినాం, మీ సమాలోచనలు ఉంటే, మీ దగ్గర ఇంకా మంచి ఆలోచన ఉంటే ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంలో ఉంచాలనే ఆలోచనతోనే మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, పూర్వపు ప్రభుత్వాలు ఏదైనా మంచి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డాయో దాన్ని ఇంకా రెట్టింపు చురుకతో ముందుకెళ్తామని చెప్పారు, ఒక పాజిటివ్ దృక్పథంతో. అయినా కానీ వారికి వినబడతలేదు. ప్రజలు మాకు 5 ఏళ్ల పాటు మరి పాలన చేయాలి అని మాకు తీర్పు ఇచ్చిండ్రు. ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలో మా ప్రభుత్వానికి పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది. ఈరోజు మీరు టీఆర్ఎస్లో భవన్లో కూర్చొని మీరిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా? ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు. మీరు వెళ్ళమని కోరుతా ఉన్నా, ప్రజల వద్దకు వెళ్ళండి. మహిళా సోదరుమణులు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే వారిలో కూర్చొని మాట్లాడండి. ఏ విధంగా వారు సంతోషంగా ఉన్నారో, వారి ముఖాల్లో ఏ విధంగా చిరునవ్వు కనబడతా ఉందో ఒకసారి మీరు పోయి మేము ప్రవేశపెట్టిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడగండి. ఆ అక్కలు చెల్లెలు వారు సమాధానం చెప్తారు. ఆ సమాధానం వినండి, మాట్లాడండి. ఇంకేమైనా మీరు ఇప్పటికైనా మీలో మీ ఆలోచనలతో మార్పు తెచ్చి ఆ మహిళా సోదరులకు ఇంకేం చేయాలని చెప్తే మేము స్వీకరించడానికి ముందున్నామని మేము చెప్పడం కూడా జరిగింది. మీరందరూ చూసిరు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రజా పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్లు మొదలుపెట్టడం, వేలాది మంది ఆ ప్రజా దర్బారుకు రావడం, ఈ 10 సంవత్సరాల నుండి పేరుకపోయిన వారి సమస్యలను, ఆ సమస్య పరిష్కారం గురించి ఎవరి దగ్గర పోవాలో తికమకాయి ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో ఒక్కసారి ప్రజా దర్బారు అని పెట్టగానే వేలాది మంది వచ్చి వారికి సంబంధించిన దరఖాస్తులు, ఆ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వటం మేము కాదు చెప్తా ఉన్నాం, మీడియా ప్రతినిధులే దానికి ప్రూఫ్. ఈరోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యల విషయంలో కానీ ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు విషయంలో అమలుపరిచే కార్యక్రమంతో పాటు దానికి తోడు మరి మా మేనిఫెస్టోలో పెట్టిన
ప్రధానమైన హామీ 5 సంవత్సరాల తర్వాతనో 4 సంవత్సరాల తర్వాతనో లేకుంటే కనీసం 1 సంవత్సరం తర్వాతనో టీఆర్ఎస్ పార్టీ వారు కానీ స్పందిస్తే ఒక అర్థవంతమైన విమర్శ అని ప్రజలు గమనిస్తారనే కనీస ఇంకిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి మేము అడుగుతా ఉన్నాము అనేక సందర్భాల్లో 2014 నుంచి 2023 వరకు 2014లో ఇచ్చిన హామీలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని 3 ఎకరాల భూమి ఇస్తామని అదేవిధంగా అర్హులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న